పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దొంగిలించడానికి ముగ్గురు దొంగలు వేసిన ప్లాన్ బెడ్స్ కొట్టింది. చోరికి వెళ్తుండగా వారి కారు బురదలో చిక్కుకుపోవడంతో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన పంజాబ్లో మెగా జిల్లాలో చోటు చేసుకుంది. తఖ్త్పుర గ్రామంలోని ఓ పొలంలో ట్రాన్స్ఫార్మర్ను దొంగిలించడానికి ముగ్గురు దొంగలు రాత్రివేళ కారులో వెళ్లారు. పొలాల మధ్యలో నుంచి ప్రయాణిస్తుండగా వారి కార్ అదుపు తప్పి పొలంలో దిగబడింది. దానిని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం కారును బయటకు తీయడానికి దొంగలు ఓ ట్రక్కును తీసుకొచ్చారు. అది కూడా బురదలో కూరుకుపోవడంతో ఏం చేయాలో తెలియక దొంగలు తెల్లమొహం వేశారు. ఈ తతంగం అంతా అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు ప్రశ్నించారు. దానికి వారు పొంతం లేని సమాధానాలు చెప్పడంతో గట్టిగా నిలదీయగా చోరీ ప్లాన్ బయటపడింది. దీంతో దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిలో ఒకరిని గ్రామస్తులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలోని పలు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలు చోరీకి గురయ్యాయి. వాటి వెనుక ఈ గ్యాంగ్ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.